ప్రధాని నరేంద్ర మోదీ మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపింది ప్రధానమంత్రి కార్యాలయం. మార్చి 4, 5వ తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు మోదీ. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాలని పీఎంఓ సీఎంను కోరింది. దీంతో రేవంత్ హాజరు విషయం ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ప్రధాన కార్యక్రమాలకు అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్న విషయం విదితం. ఇక సీఎం అయిన తర్వాత తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి స్వాగతం పలికే అవకాశం ఉంది. ఆయనతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డికి పీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ రావడం జరిగింది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రేవంత్ హాజరు అవుతారా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, ఈ నెల 4, 5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. చాలా సంస్థలను ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమాలన్నిటికీ సంబంధించి పిఎంఓ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి దానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఆయన ఈ నెల 4, 5 ఈ 2 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో ఆ కార్యక్రమాలకి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా నరేంద్ర మోడీ ఆయన సీఎం గా ఉన్న సమయంలో ఆయన వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయనకి స్వాగతం పలకనున్నారు. అంటే గతంలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ చాలా సార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయన ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, అంటిముట్టనట్లుగా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర కేబినెట్ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపించేవారు. ఆ రకంగా కేసీఆర్ నరేంద్ర మోడీ కార్యక్రమాల్లో స్వాగతం పలికే కార్యక్రమాలు కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా ఆయన దూరంగా ఉండేవారు. ఆ గ్యాప్ ను మెయింటైన్ చేసేవారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ 4, 5 తేదీలో వస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అట్లాగే 5వ తేదీన సంగారెడ్డిలో నరేంద్ర మోడీ ఎన్నికల బహిరంగ సభ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఆ సభలో పాల్గొంటారా లేకపోతే దానికి సంబంధించిన సమాచారం ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల రాజకీయ చర్చ జరుగుతుంది. మధు, రైట్, థ్యాంక్ యూ వాసు.